హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎక్స్పర్ట్ అవర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర దినోత్సవమైన గణతంత్ర దినోత్సవమైన భారతీయులందరికీ దేశభక్తి ఉప్పొంగిపోతూ ఉంటుంది. మరి కేవలం ఈ ప్రత్యేకమైన దినముల్లోనే కాకుండా అనునిత్యం వాళ్లలో దేశభక్తిని నింపుకుని ప్రాణత్యాగాలకు సైతం వెనుకాడకుండా శత్రు దేశాలకు ఎదురొడ్డి నిలబడే ఇండియన్ ఆర్మీకి వందనం, అభివందనం. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు మనతో పాటు రిటైర్డ్ మేజర్ జనరల్ ఎన్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. గత 40 ఏళ్లుగా ఇండియన్ ఆర్మీకి వర్క్ చేశారు. ఆయన యొక్క అనుభవాలు అన్ని కూడా ఇప్పుడు మనతో పాటు షేర్ చేసుకోబోతున్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి శ్రీనివాసరావు గారు. నమస్కారం అండి. జై హింద్, జై భారత్. జై భారత్. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. ప్రేక్షకులకు కూడా మీ నోట ఒక్కసారి విషెస్. ప్రపంచంలో ఉన్న భారతీయులందరికీ గణతంత్ర దిన శుభాకాంక్షలు. మన ప్రజాస్వామ్యం ఎప్పుడూ వర్ధిల్లుతూ ఉండాలని, మీరందరి ప్రోత్సాహంతో, కాంట్రిబ్యూషన్తో అగ్ర రాజ్యంగా వికసిత్ భారత్ కావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా చక్కటి విషెస్ అందించారు మన ఇండియన్స్ అందరికీ. శ్రీనివాసరావు గారు, అసలు మీకు ఆర్మీలోకి వెళ్ళాలి అని ఎప్పుడు అనిపించింది? చిన్నప్పటి నుంచి మీ గోల్ ఇదేనా, లేకపోతే ఎవరన్నా మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడం వల్ల మీరు ఆర్మీకి వెళ్ళారా? చిన్నప్పుడు 1960లో పుట్టాను. 62లో చైనా వార్ అయింది. 65లో పాకిస్తాన్తో వార్ అయింది. అప్పుడు నేను చిన్న పిల్లవాడిని. మన ఇది నైజాం రాష్ట్రం కూడా దాన్ని లిబరేట్ చేశారు ఆపరేషన్ పోలోలో. బహుశా దాన్ని మనసులో పెట్టుకొని మా నాన్నగారు ఎప్పుడు, నేను చిన్నగా ఉన్నప్పుడు, నీ పేరు ఏంటి అంటే మేజర్ జనరల్ శ్రీనివాసరావు అని చెప్పి నేర్పించారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎప్పుడు అడిగినా కూడా నీ పేరు ఏంటంటే మేజర్ జనరల్ శ్రీనివాసరావు అని చెప్పేవాడినిట. అది వాళ్ళు చేసి మీ నాన్నకి చాలా ఆశలు ఉన్నాయి అని చెప్పి అనేవాళ్ళుట. తర్వాత 1972లో ఇది లిబరేషన్ ఆఫ్ బంగ్లాదేశ్. అప్పుడు నేను 7th క్లాస్లో జ్యోతి బాలమందిర్ స్కూల్లో ఉన్నాను. అప్పుడు అన్ని పేపర్ కటింగ్స్ అన్ని తీసి ఒక ప్రాజెక్ట్ తయారు చేసి మా క్లాస్ టీచర్కి ఇచ్చాను. అప్పటి నుంచి బహుశా నాకు సైన్యం అంటే, ఇది డిఫెన్స్ సర్వీసెస్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు మా ఫ్రెండ్స్ కూడా అంటారు, వీరు డిఫెన్స్కి వెళ్తాడు, ఎప్పుడు ఏం కావాలి అంటే ఇది ఆర్మీ ఆఫీసర్ కావాలి అని చెప్పి అనేవాడిని. సో అది నాకు ప్రోత్సాహం కలిగింది. నాన్నగారు కోటేశ్వరరావు గారు, ఆయన ఎక్కువగా నన్ను ప్రోత్సహించారు. మీరు పుట్టింది ఎక్కడండి? నేను గుంటూరులో పుట్టానండి. కానీ నాన్నగారు తెలంగాణ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నారు. ఆయన పోస్టింగ్స్ అన్నీ ఇది మెదక్ జిల్లా, ఇది హైదరాబాద్, రంగారెడ్డి ఈ చుట్టుపక్కల ఉండడం వలన మేము ఇక్కడే చదువుకున్నాము అందరం, ఫ్యామిలీ మెంబర్స్. ఇక్కడ నేను చదివింది లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ హ్యాబిట్స్లో చదివాను. అక్కడి నుంచి ఫస్ట్ ఛాన్స్ యూపీఎస్సీ ఎగ్జామ్ ఎన్డీఏకి వచ్చినప్పుడు మేము నలుగురం, మా క్లాస్మేట్స్ అందరం వెళ్ళాము, రాసాము. దాంట్లో నాకు ఇది కాల్ లెటర్ వచ్చింది సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్స్కి. సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ మైసూర్లో ఉండింది. అక్కడ ఏమిటవుతుంది అనేది నాకు తెలియదు, ఎట్లా ఉంటుంది అనేది. ఇప్పుడైతే చాలా రకాలుగా ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంది, ట్రైనింగ్ క్లాసెస్ ఉన్నాయి, అవేవి నాకు తెలియదు. వెళ్ళాను, వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అన్ని 5 రోజుల ఇది ఇంటర్వ్యూ షెడ్యూల్ అనమాట. ఎన్ని రకాలుగా వాళ్ళు, మనం మామూలుగా డాక్టర్ దగ్గరికి వెళ్తే సిటీ స్కాన్ చేసి ఎంఆర్ఐ బ్రెయిన్ చేసి అవి ఎట్లా చేస్తారో, వాళ్ళు మనలో ఉన్న అన్ని రకాలు, వాళ్ళు సైకాలజిస్ట్తో పాటు ఇంటర్వ్యూయింగ్ ఆఫీసర్స్తో పాటు వాళ్ళు బాగా డిటెక్ట్ చేస్తారు మన క్వాలిటీస్, మనం ఉపయోగపడతామా లేదా అనేది. మనం ఎంత ఇంటెలిజెంట్ అనేది కాదు, వాళ్ళకి కావాల్సింది మనం రైట్ మెటీరియలా కాదా. ఫిజికల్ ఫిట్నెస్ నో మెంటల్ ఫిట్నెస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఫిజికల్ ఫిట్నెస్. ఫిజికల్ ఫిట్నెస్ ని మనం ఇది ట్రైనింగ్ వల్ల ఇచ్చేయచ్చు, కానీ మెంటల్ యాటిట్యూడ్ మనం ఎలా చూస్తాము, పాజిటివ్గా ఊహిస్తామా, ఇది ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఎలా రియాక్ట్ అవుతాము, మన సైకాలజీని ఎక్కువగా స్టడీ చేస్తారు. దాన్ని మనం చేంజ్ చేయడం కష్టం.
ఫిజికల్ ఫిట్నెస్ అనేది చిన్నపిల్లలు కాబట్టి మనం ఎప్పుడంటే వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ట్రైనింగ్ చేయొచ్చు. మెంటల్ స్టెబిలిటీ అనేది అది కావాలి. ఎందుకంటే ఆఫీసర్స్ కి వాళ్ళు దాంట్లో వాళ్ళే కదా డెసిషన్స్ తీసుకునేది, ఆఫీసర్సే. అందుకని ఇది నేషనల్ డిఫెన్స్ అకాడమీకి అనమాట. అప్పుడు నేను 11th క్లాస్ కంప్లీట్ అయింది, 12th లో ఉన్నాను. ఇప్పుడైతే ఇంటర్మీడియట్ తర్వాత చేరాలి. అప్పుడు దేశం మొత్తం 11th క్లాస్ తర్వాత మెట్రిక్ ఉండేది, అట్లా ఉండేది. మన రాష్ట్రంలో 10+2 ఉండేది. కొన్ని రాష్ట్రాల్లో 11+ డిగ్రీకి వెళ్లాల్సి అది ఆ స్కోప్ ఉండేది. అందుకని చెప్పి 11th తర్వాతే జాయిన్ అయ్యాను. ఇప్పుడు ఈ రోజుల్లో పేరెంట్స్ చూస్తుంటే పిల్లల్ని విదేశాలకు పంపించడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, కానీ ఆర్మీ అనేసరికి భయపడిపోతున్నారు. మరి ఆ రోజుల్లో మీ మదర్ ఎలాగా రియాక్ట్ అయ్యారు మీరు ఆర్మీకి వెళ్తాను అనేసి అన్నప్పుడు? ఆర్మీకి వెళ్ళడం అనేది నార్త్ ఇండియాలో చాలా కామన్ అండి. ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఒకళ్ళిద్దరు ఆర్మ్ ఫోర్సెస్ లో ఉంటారు, ఒకళ్ళిద్దరు కెనడా US లో కూడా ఉంటారు. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఆ రోజుల్లో అంతమంది వెళ్ళేవాళ్ళు కాదు. అది సైన్యం అంటే అరే వీడు చచ్చిపోతాడు, లేకపోతే వికలాంగుడు అవుతాడు అనే భయం ఉండేది, ఆ అవగాహన లేదు. కానీ మిగతా వాళ్ళందరూ నేను ఆలోచించేది ఏంటంటే, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కూడా యాక్సిడెంట్ అవ్వచ్చు, మనం దేంట్లో ఏ యాక్టివిటీలోనా యాక్సిడెంట్ కావచ్చు. అట్లాంటప్పుడు మనం దేశ రక్షణలో ఆర్మీలో చేరితే అది మన కాంట్రిబ్యూషన్ ఉంటుంది, సార్థకత ఉంటుంది. సార్థకత అదే అనబోతున్నాను. మన జన్మకు ఒక సార్థకత ఉంటుంది కాబట్టి ఆర్మీకి వెళ్ళడం అనేది ఉత్తమం అంటారు. అవునండి. మీ మదర్ ఎలా ప్రోత్సహించేవారు? ఆమె డైలాగ్స్ ఎట్లా ఉండేది? ఎలాంటి మాటలతో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసేవారా, లేకపోతే ఆమె బాధపడిపోయేవారా? పంపించాలి అన్న కాబట్టి ఎందుకు వెళ్ళడం, ఇక్కడే చదువుకోవచ్చు కదా, IIT వెళ్ళొచ్చు, ఇంజనీరింగ్ చేయొచ్చు, IASకి వెళ్ళొచ్చు, ఎందుకు వెళ్ళడము అది డిఫికల్ట్ అని చెప్పి అనేవాళ్ళు. తర్వాత నేను ఫార్చునేట్ గా 26th జనవరి నాడే నేను ట్రైన్ ఎక్కాను పూనాకి. ఆ రోజే వెళ్ళాను. 15th ఆగస్ట్ పుట్టాను. ఇది కోయిన్సిడెన్స్ ఎలా జరిగాయి. 26th జనవరి నాడు దీంట్లో బొంబాయి ట్రైన్ ఎక్కి పూనాలో దిగి నేషనల్ డిఫెన్స్ అకాడమీకి వెళ్ళాను అనమాట. అట్లా అమ్మ కొన్నాళ్ళు ఏడ్చిందిట, అరే వెళ్ళిపోయాడు, ఇది ఎంత బాధపడుతున్నాడు అని చెప్పి. కానీ నాకు అక్కడ చాలా బాగా ఉండింది. ఎట్లాగూ ఇక్కడ కూడా నేను చాలా ఎక్కువగా హార్డ్ వర్క్ చేసేవాడిని, చదువుల్లో పట్టుదల ఉండేది. ఎందుకంటే ఏ రోజుకు ఆ రోజు హోంవర్క్ కంప్లీట్ చేయాలి, ఏ రోజుకు ఆ రోజు పాఠం ఇది రివైజ్ చేసుకోవాలి అని చెప్పి. రాత్రిపూట నిద్ర వస్తే ఒకవేళ త్వరగా పడుకుంటే 3:30కి లేచి ఏదైతే మిస్ అయిందో అది చదివేవాడిని. అట్లానే నేషనల్ డిఫెన్స్ అకాడమీలో వెళ్ళినా కూడా ఇది 4:30కి అట్లా లేచేవాడిని. మిగతా వాళ్ళందరూ కొంచెం దిట్ట, మిగతా పిల్లలు వాళ్ళందరూ సైనిక్ స్కూల్స్ నుంచి, RIMC నుంచి, స్కూల్ టైం నుంచి వాళ్ళకి ట్రైనింగ్ ఉండేదంటారా? వాళ్ళు ఎట్లాగో మిలిటరీ డిసిప్లిన్ లోనే పెరిగారు కాబట్టి మిలిటరీ డిసిప్లిన్ ఉన్నప్పుడు మిలిటరీ డిసిప్లిన్ తో పాటు కొన్ని ఎట్లా అవాయిడ్ చేయాలనేది కూడా నేర్చుకుంటారు. మాకేమో సివిల్ స్కూల్స్ లో చదివాం కాబట్టి పట్టుదల, డిసిప్లిన్ ఒకటే తెలుసు, దాన్ని అవాయిడ్ చేయడం నేర్చుకోలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని మిగతా వాళ్ళని చూసి నేర్చుకొని ఉంటాము. ఇప్పుడు ఎవరైనా ఆర్మీకి వెళ్ళాలి అనుకుంటే ప్రధానంగా ఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలంటారు? అంటే వాళ్ళు ఎలాగా ట్యూన్ చేసుకోవాలి, లేదంటే ఎలాంటి ఎగ్జామ్స్కి వాళ్ళు అటెండ్ అవ్వాలి? ఆర్మీకి వెళ్ళాలంటే ఎవరైనా వెళ్ళొచ్చా? ఎవరైనా వెళ్ళొచ్చండి. మనది వాలంటీర్ ఆర్మీ, ఎవరు వెళ్ళాలనుకుంటారో వాళ్ళు వెళ్ళొచ్చు. కానీ వెళ్ళాలి అనుకున్న వాళ్ళందరూ వెళ్ళలేకపోతున్నారు, ఒక ఛాన్స్ తీసుకుందాము అనే వాళ్ళు వెళ్తున్నారు. కొంతమంది 7 సార్లు అటెంప్ట్ చేసి ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. మన భారతరత్న అబ్దుల్ కలాం గారు, ఆయన ఎయిర్ ఫోర్స్ లో చేరాలని చెప్పి వెళ్ళారు, ఆయన సెలెక్ట్ కాలేదు. చాలా డిసప్పాయింట్ అయ్యి స్వామి డివైన్ లైఫ్ సొసైటీకి వెళ్ళారు, శివానంద గారికి. ఆయన అన్నారట, నువ్వు దీనికి కాదు వేరే పెద్ద దానికి ఇది రాసి ఉంది, ఫ్యూచర్ లో
నువ్వు ఇది నీ డిసప్పాయింట్ మార్గం ఇది కావద్దు కాదు. అని చెప్పన్నారు. ఆయన వరల్డ్ ఫేమస్ సైంటిస్ట్ అయ్యారు. అవును అవును సో అట్లా ఆ, వెళ్ళాలి అనేది ఒకటి, మనలో ఉందా అనేది ఒకటి. ఉమ్, మనలో మనం సైన్యానికి పనికొస్తామా లేదా అనేది ఆ సెలక్షన్ బోర్డులోనే తెలుస్తుందండి ఉమ్, మన యాటిట్యూడ్ అది. ఉమ్, దాన్ని పుస్తకాలు చదివి ఎన్నో రిహర్సల్స్ చేసి దాంట్లో సక్సెస్ అవుతామనేది కాదు. ఉమ్. అది మనలో ఉంటే వీ విల్ గెట్ సెలెక్టెడ్. విదేశాల్లో కొన్ని కంట్రీస్లో చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కళ్ళు ఆర్మీలో వర్క్ చేయాలి కొంతకాలం అని ఉంటుంది, ఒక 2 years అట్లా కంపల్సరీ చేయాలి అని ఉంటుంది. అటువంటిది మన ఇండియాలో ఎందుకు లేదు? మనలో ఇది వాలంటీర్స్ చాలా మంది ఉన్నారు. ఉమ్, మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో దానికంటే ఎన్నో రెట్లు వాలంటీర్స్ ఉన్నారు ఉమ్, రావాలి అనుకునే వాళ్ళు. కాబట్టి ఇది కాన్స్క్రిప్షన్ మన కంట్రీలో లేదు. ఉమ్, కానీ ఆ డిసిప్లిన్ రావడానికి ఆర్మీలో కానీ ఎన్సిసిలో కానీ వేరే పోలీస్ ఫోర్సెస్లో కానీ కొన్నాళ్ళు వర్క్ చేస్తే ఉమ్, అందరి సిటిజన్స్లో ఆ డిసిప్లిన్ అనేది వస్తుంది. ఉమ్. డిసిప్లిన్ ముఖ్యం, ముఖ్యం. మనకి లేనిదే అది. ఓకే. రోడ్లో మన హైదరాబాద్లో చూసారు మీరు, అవునండి ఎంత అవును రష్. అవును. ఆ లేన్లో వెళ్ళాలి, ఆ స్పీడ్లో వెళ్ళాలి, ఓవర్టేక్ చేయొద్దు అనేది అందరికీ తెలుసు, కానీ కానీ చేస్తారు. చేస్తారు. కానీ చేస్తారు. అదే ఒక డిసిప్లిన్. ఉమ్, లేకపోతే హాయిగా మా ఇంటి నుంచి మీ దగ్గర రావడానికి ఒకవేళ అరగంట పడితే అరగంటలో వచ్చేయచ్చు. వచ్చేయచ్చు. కానీ వీఆర్ నాట్ షూర్ ఉమ్, ట్రాఫిక్ ఎట్లా ఉంటుంది అనేది. ఉమ్. సో మనుషుల్లో ఆ డిసిప్లిన్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యమండి. దాంతోపాటు క్యారెక్టర్ కూడా చాలా ముఖ్యమండి. ఉమ్, ఎందుకంటే షార్ట్ కట్ తోని పైకి రావాలి అనుకునే వాళ్ళకి ఇది ఆర్మీ ఈజ్ నాట్ ది ప్లేస్. ఉమ్, ఉమ్. ఎందుకంటే మనం మేజర్ జనరల్ కావాలి అంటే ఎన్నో ఇది Steps దాటుకుంటూ వెళ్ళాలి. స్టెప్స్ ఎదగాలి. ఉమ్, సడన్ గా ఎవరు అయిపోరు. వెళ్ళిపోరు. ఉమ్, మా నాన్నగారు జనరల్ అయితే నేను మేజర్ జనరల్ అవుతాను అనేది ఇస్ నాట్ లేదు. పాసిబుల్. ఉమ్, సెకండ్ లెఫ్ట్ అప్పుడు మా కాలంలో సెకండ్ లెఫ్టినెంట్ ర్యాంక్ ఉండేది, ఇప్పుడు లెఫ్టినెంట్ గా డైరెక్ట్లీ ఉంటుంది. ఒక సినిమా హీరో తన కొడుకు సినిమా హీరోని చేసుకుంటాడు, ఒక పొలిటీషియన్ తన ఆ, కొడుకుని politician పొలిటీషియన్ కావాలనుకుంటాడు. చేసుకుంటాడు, కానీ కానీ ఇక్కడ అలా ఆర్మీలో కాదండి. కుదరదు. ప్రతి దానికి నిరూపించుకోవాలి ఉమ్, దట్ ఐఎమ్ వర్త్ ఇట్. సెలెక్షన్ ప్రాసెస్లో కూడా ఒకసారి చేరిన తర్వాత మిగతా సర్వీసెస్లో, మిగతా గవర్నమెంట్ జాబ్స్లో ఆటోమేటిక్ ఇది ప్రమోషన్స్ ఉంటాయి. ఇన్నేళ్లు సర్వీస్ చేస్తే నెక్స్ట్ ఈ బ్యాచ్ వాళ్ళని ప్రమోట్ చేస్తున్నాము, అబ్బో. జాయింట్ సెక్రటరీగా, ఇది అడిషనల్ సెక్రటరీగా, ప్రిన్సిపల్ సెక్రటరీగా, ఉమ్, ఇది ఆ బ్యాచ్ మొత్తాన్ని చేస్తారు అన్లెస్ దెర్ ఈస్ సమ్ నెగటివ్ థింగ్. కానీ ఆర్మీలో ప్రతి ఒక్క ప్రమోషన్కి 100 మంది ఉంటే 50 మంది సెలెక్ట్ అవుతారు. అంతే అన్ని వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే. అట్లా మేజర్ దాకా అయితే ఆటోమేటిక్గా కావచ్చు. ఉమ్, మేజర్ తర్వాత ప్రతి ఒక్క స్టెప్లో అట్లీస్ట్ 50% మంది కారు. ఉమ్, దానికి అన్ని విధాలా మనం క్వాలిఫైడ్ అయి ఉండాలి. ఉత్త చదువు ఒక్కటే కాదు, చదువు, ఫిజికల్ ఫిట్నెస్, మన టెంపర్మెంట్, లీడర్షిప్ క్వాలిటీస్, మిగతా వాళ్ళు ఎలా అసెస్ చేస్తారు, మన ఇమీడియట్ బాస్ కాదు, ఉమ్, దాని తర్వాత ఉన్న ఆర్గనైజేషన్, మన బాస్ ఎలా చేస్తున్నారు, ఉమ్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఎలా చూస్తున్నారు, రిపోర్ట్స్ అన్నీ కంపైల్ అవుతాయండి. ఉమ్, ఇంత సిస్టమ్ వేరే ఏ ఆర్గనైజేషన్లో లేదనుకుంటా. ఉమ్. అలా చేయడం నాకు చాలా గర్వకారణం. ఎందుకంటే ఇది మేజర్ నుంచి లెఫ్టినెంట్ కర్నల్, లెఫ్టినెంట్ కర్నల్ నుంచి కర్నల్, కర్నల్ నుంచి బ్రిగేడియర్, బ్రిగేడియర్ నుంచి మేజర్ జనరల్, ఇన్ని స్టెప్స్ కావాలి అంటే ఇంత కష్టపడాలి, ఎంత కష్టం దాగి ఉంది అసెస్మెంట్, దాని వెనకాల. కంటిన్యూస్ అసెస్మెంట్ ఉంటుంది, ప్రతిరోజు ఉంటుంది. ఉమ్, తప్పు జరగకూడదు, కానీ తప్పు జరుగుతుందేమో అని భయపడి మనం మన పని చేయడం లేదు. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో చూడండి, నార్త్ ఈస్ట్లో చూడండి, ఇది యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్, యాంటీ మిలిటెంట్ ఆపరేషన్స్, కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్ ఇవి జరుగుతుంటాయి. దాంట్లో ఇది పుస్తకంలో రాసిన ఆన్సర్ లాగా రిజల్ట్స్ రావు. ఉమ్, వాళ్ళు మిలిటెంట్స్ ఎట్లా రియాక్ట్ చేస్తారో, ఎవరు ఫైర్ చేస్తారో, మన రియాక్షన్ ఎట్లా ఉంటుంది అనేది తెలియదు. ఉమ్, మనం ఈ మధ్య చూస్తూ ఉంటాం, ఫస్ట్ అనేది మన సైనికులకి గాయాలు తగులుతాయి అవును. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో. ఉమ్, దాని తర్వాత కోఆర్డినేట్ సెర్చ్ చేసి వాళ్ళు మనం ఇద్దరు ముగ్గురిని న్యూట్రలైజ్ చేస్తాం. అవును. కానీ మన సైనికులకి మటుకు గాయాలు అయితే వాళ్ళని ఎవాక్యుయేట్ చేస్తారు, హాస్పిటల్స్ వెళ్ళారు, కొంతమంది ప్రాణాలు అర్పిస్తారు. కాబట్టి అన్నీ సరిగ్గా జరుగుతాయి, సక్సెస్ఫుల్గా అవుతాయి, ఏవి లాస్ లేకుండా అవుతాయి అనేది మనం చెప్పలేము.
ఇప్పుడు మన తోటి సైనికులు అలా గాయాలు పాలైనప్పుడు, కొందరు అలాగా అమరవీరులు అయినప్పుడు, మిగతా వాళ్ళలో చాలా భయము గానీ, చాలా ఒక డిప్రెషన్ లాంటిది వచ్చేస్తూ ఉంటుంది. అటువంటప్పుడు వాళ్ళని ఎలా మోటివేట్ చేస్తారు? డిప్రెషన్ రాదండి. ఎందుకంటే మా ట్రైనింగ్‌లో మాకు భయం ఎలా ఓవర్‌కమ్ చేయాలి అనేది ట్రైనింగ్‌లోనే వస్తుంది. ప్లస్ మాకు తెలుసు. ఇది యుద్ధంలోకి వెళ్ళాము, యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్‌లోకి వెళ్ళామంటే ఎటు నుంచి గుండు తగులుతుందో, అటాక్ అవుతుందో అది మనకి తెలియదు. ఎప్పుడు అలర్ట్‌గా ఉంటాం. అయినా కూడా కొంతమందికి ఫస్ట్ క్యాజువాలిటీ అవ్వచ్చు. దాని వలన నిరుత్సాహపడం. ఎందుకంటే అది ట్రైనింగ్‌లో భాగం. అది వాళ్ళని సేఫ్గా పెట్టి ఆపరేషన్ పూర్తయిన తర్వాత, మిషన్ అకంప్లిష్ అయిన తర్వాత వాళ్ళని ఎవాక్యుయేట్ చేయడానికి ప్రయత్నిస్తాం. సో మిషన్ ఫస్ట్, అది దాన్ని బాధ్యతగా లీడర్షిప్ అంతా అట్లా చేసుకుంటారండి. మనం లక్ష్య సినిమా చూసాం, కొన్ని సినిమాల్లో చూస్తాం. ఆ లీడర్కి దెబ్బ తగిలితే నన్ను వదిలేసేసి మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి, ముందుకు వెళ్ళండి, అటాక్ చేయండి, దాన్ని ఆక్రమించుకోండి అని చెప్తుంటారు. వాళ్ళు వెనక్కి వచ్చేటప్పటికి ఆ లీడర్ చనిపోయి కూడా ఉన్న సందర్భాలు ఉంటాయి. కాబట్టి ఇది మనకి దెబ్బ తగులుతుంది, మనం అట్లా నిరుత్సాహం ఉండదండి. అక్కడ ఉన్నారు అంటే, మిలిటెంట్స్ అక్కడ ఉన్నారు అంటే వాళ్ళని న్యూట్రలైజ్ చేయడమే మన మిషన్. దానికి లీడర్స్, ఆ పార్టిసిపెంట్స్ అందరూ వెళ్తారండి. కత్తి మీద సాము లాంటి జీవితం. అవునండి. చాలా కష్టం. చాలా సారీ, నా తెలుగు కొంచెం అంటే నేను హిందీ కూడా అట్లానే నేర్చుకున్నాను. తెలుగు చాలా కష్టతరమైనటువంటి సరైన తెలుగు పదాలు సరైన సమయానికి రావు. ఓకే ఓకే ఓకే, నో ఇష్యూ అండి. శ్రీనివాసరావు గారు, ఒక పర్సనల్ క్వశ్చన్ అడుగుతా. మామూలుగా సహజంగా సమాజంలో ఉంటున్న వాళ్ళకి మ్యారేజెస్ జరగడం చాలా కష్టం అయిపోతుంది. అంటే మంచి జాబులుండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యి ఉండి, వివిధ కారణాలతో వివాహాలు ఆలస్యం అయిపోతున్నాయి. మరి ఆర్మీ ఆఫీసర్స్కి పెళ్ళిళ్ళు అవుతాయా? ఆర్మీలో ఉన్న వాళ్ళకి పిల్లనివ్వడానికి సిద్ధంగా ఉంటారా? పెళ్లి విషయంలో మీరు ఏమన్నా ఇబ్బంది ఫేస్ చేశారా? ఆ విషయం గురించి చెప్పండి. ఇది ఆంధ్రాలో, ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో మామూలుగా అంత అవగాహన లేదు. అప్పుడు ఎప్పుడు నేను 40 ఏళ్ల క్రితం వాళ్ళకి పిల్లనివ్వాలంటే అయ్యో, వాళ్ళకి తెలియదు. నేను ఆర్టిలరీ అంటే ఫిరంగి దళంలో ఉన్నాను. కొంతమంది ఇన్ఫంట్రీ పదాతి దళంలో ఉంటారు, కొందరు కవచక దళంలో ఉంటారు. ఇట్లా వేరే మనకి ఆంధ్ర వాళ్ళకి టెక్నికలా అని చెప్పి ఫస్ట్ క్వశ్చన్ వేస్తారు. టెక్నికల్ అంటే ఏంటి? ఈఎంఈ, సిగ్నల్స్, ఇంజనీర్స్ వాళ్ళు. కానీ యుద్ధంలో ఫస్ట్ కావాల్సింది ఆర్టిలరీ, ఇన్ఫంట్రీ, ఇది ఆర్మర్డ్ కోరు, వీళ్ళని సపోర్ట్ చేయడానికి టెక్నికల్ వాళ్ళు ఉంటారు. అందరూ యుద్ధ రంగంలో ఉంటారు. కానీ మనకేదో టెక్నికల్ ఏదో గొప్ప, వాళ్ళు సేఫ్గా ఉంటారు అని అనుకుంటారు. నాకు డిఫికల్టీ, ఎందుకంటే తెలుగు వాళ్ళు కొంచెం ఇది ఇబ్బంది పడతారు ఇవ్వాలి అంటే, ఆర్మీ వాళ్ళకి ఇవ్వాలి అంటే. నేను ఇండియన్ ఎక్స్ప్రెస్లో అడ్వర్టైజ్ చేశాను, కొన్ని రెస్పాన్సెస్ వచ్చాయి. వాళ్ళల్లో మా ఆవిడ పేరెంట్స్, ఫాదర్ రాశారు. నేను అప్పుడు జమ్మూ కాశ్మీర్లో జోడియా బార్డర్ ఏరియా ఉంది, అక్కడ డిప్లాయిడ్ ఉన్నానమాట. ఈ లెటర్స్ అప్పుడు ఆ కాలంలో మెసేజెస్ ఇవి లేవు కాబట్టి లెటర్స్ సీతారామ మూవీలో చూసాం మేము రీసెంట్గా. వచ్చిన లెటర్ కోసం ఎంత ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఆ లెటర్స్ చూసి దాంట్లో కొన్ని చూసుకొని వాళ్ళని, ఇప్పుడు పెళ్లి చూపులు ఎలా చేయాలి, నేనున్నదేమో అక్కడ, మా నాన్నగారు అప్పుడు పోస్టింగ్ వరంగల్లో ఉన్నారు. ఇంత టెక్నాలజీ లేదు, ఒక ఫోన్ లేదు, ఒక వీడియో కాల్ లేదు, వెళ్ళి చూడడం, సినిమాలో చూసినట్టు చూడలేము. అయితే నేనేం చేశానంటే, నేను ఫలానా ట్రైన్ లో వస్తున్నాను, ఓ మై గాడ్, మీకు ఇబ్బంది కలగకపోతే స్టేషన్ లో మీరు అమ్మాయిని తీసుకొస్తే అక్కడ కలుద్దాము అని చెప్పాను. సరే, ఆ ట్రైన్ ఏమో జమ్మూలో మొదలయ్యి కన్యాకుమారి దాకా వెళ్ళేది. అయితే అర్ధరాత్రి 12-12:30 ఆ ప్రాంతంలో భోపాల్లో ఒక 8 నిమిషాలు ఆగుతుంది. అప్పుడు వాళ్ళు, మా ఇన్లాస్ అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. సరే చెప్పాను కాబట్టి ఏసీ 2 టైర్ కంపార్ట్మెంట్లో ఉన్నానని చెప్పి, సరే ఎవళ్ళు కుతూహలంగా బయట చూసేవాడిని నేను ఒక్కడిని కాబట్టి, ఇతనే ఈ పిల్లాడే అయి ఉంటాడు అని చెప్పి
వాళ్ళు అక్కడ కలిశారు. వాళ్ళతోని ఒకసారి చూశాను, అమ్మాయిని చూశాను, అంతే. తర్వాత వాళ్ళు ఎస్ అనలేదు, నేను ఎస్ అనలేదు. సరే వెళ్ళి నాన్నకి చెప్పాను, ఇట్లా ఇదే మ్యాచ్ ఉంది, ఇది బాగుంది, వాళ్ళ ఫోన్ నెంబర్ వాళ్ళు ఇచ్చి ఉంటారు, వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కో, మీకు వాళ్ళు వచ్చి ఇక్కడ పిల్లని చూపిస్తారా అని చెప్పి. అది కూడా మామూలుగా మనం వెళ్ళి పిల్లని వాళ్ళ ఇంట్లో చూస్తాం, పిల్లని ఇక్కడికి హైదరాబాద్ వరంగల్ తీసుకొచ్చి చూపిస్తాం అని చెప్పి అడిగాము. అడిగితే సరే ఫోన్ చేసాము, చేస్తే వెంటనే వాళ్ళు ఒప్పుకున్నారు. సరే వాళ్ళు వచ్చి మా ఇంట్లో ఇది చూడ్డానికి, మా పేరెంట్స్ని కలవడానికి వచ్చారు. సో దానికి కూడా మిలిటరీ స్టైల్లో అరేంజ్మెంట్స్ చేయాల్సి వచ్చింది నాన్నతోని. ఎన్నింటికి వస్తున్నారు, ఏ ట్రైన్లో వస్తున్నారు, ఎవరు పికప్ చేసుకుంటారు, వాళ్ళు ఫ్రెషన్ అప్ అవ్వడానికి ఎక్కడ వెళ్తారు, అది గెస్ట్ రూమ్ బుక్ చెయ్యి అక్కడ, తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ఏం తింటారు, వాళ్ళు ఇక్కడికి వస్తే మనం ఏం పెడతాము, మొత్తం స్కెడ్యూల్ చేసుకొని నాన్నకి చెప్పాను. ఎందుకంటే మామూలుగా మనం ఇంత ఇది తతంగాలు ఉండవు, సినిమాల్లోనే చూస్తాం, అరే తీసుకురా స్వీట్స్ తీసుకురా, అదేదో పరిగెత్తుతుంటారు. అయితే ఇవన్నీ అరేంజ్ చేసాం. వచ్చి వాళ్ళు కలిశారు. నాన్నగారు ఏమో ఏదంటే పెళ్లి కొడుకు తండ్రిని కాబట్టి కొంచెం క్వశ్చన్ మీద క్వశ్చన్స్ వేస్తున్నారు. అరే ఇదేంటి ఈ కాలంలో ఈ క్వశ్చన్స్, ఎవరో ఒక అమ్మాయి వచ్చింది ఆర్మీ ఆఫీసర్ని చేసుకోవడానికి, దాంతో నిజమైన ఇన్ని క్వశ్చన్స్ ఏమిటి అనుకున్నాను. తర్వాత వాళ్ళు అంతే అనుకున్నాను, తర్వాత చెప్దామని. కానీ వాళ్ళేమో వెంటనే రిప్లై కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు రిప్లై అడిగారు. అయితే మళ్ళీ వాళ్ళని మేము ఆలోచించుకోవాలి కదా, మేమంటే మా పేరెంట్స్, మా చెల్లెలు, మా బావగారు, వాళ్ళు ఆలోచించుకోవాలి. కానీ వాళ్ళు ఆలోచించేటప్పటికి ఎస్ అని చెప్పాము. వాళ్ళు మళ్ళీ వచ్చినట్టున్నారు. ఇది పెళ్లి ఇది 87 అండి. 87లో మ్యారేజ్ అయింది. ఓకే, ఇన్ని సంవత్సరాల మీ దాంపత్య జీవితంలో ఇంతకీ మీ మిస్సెస్ పేరు చెప్పలేదు, అనురాధ అండి. అనురాధ గారు ఎలా రియాక్ట్ అయ్యారు? అంటే మీరు ఒక ఆర్మీలో వర్క్ చేస్తున్నప్పుడు ఫస్ట్ తను కూడా పేరెంట్స్ చెప్పారని చేసుకుని ఉంటారు, తర్వాత ఏమన్నా మీ మధ్యలో మనస్పర్ధలు రావడం కానీ, ఈ విషయం గురించి ఆర్మీ గురించి తను ఏమన్నా బాధపడడం కానీ, మీరు అస్తమానం అక్కడికి వెళ్ళిపోతున్నారు, మమ్మల్ని కూడా తిప్పుతున్నారు, అట్లా ఏమన్నా కంప్లైంట్స్ ఏమైనా ఇచ్చారా? ఇదండి జాతకాల మీద చాలా మంది ఇది ఆధారపడి ఉంటారు. జాతకాలు కుదిరినా కూడా తగులాడు ఉంటాయి. అవును, కామన్ అండి, తగులాట్లు అనేది ప్రతి కుటుంబంలో కామన్. కానీ నా అదృష్టం అనుకుంటా అటువంటి సిచ్యువేషన్ రాలేదు. పాపం తనకి ఆర్మీ గురించి ఏమీ తెలియదు. వాళ్ళ అమ్మ చెప్పింది మంచి కుర్రాడు, బుద్ధిమంతుడు అని ఫస్ట్ దీంట్లో ఎట్లా డిసైడ్ చేశారో, నేను 5 రోజుల సైకాలజీ టెస్ట్లు SSBలో వెళ్ళి సెలెక్ట్ అయ్యాను. ఇక్కడ మా అత్తగారేమో ఒక దీంట్లోనే ఒకసారి మీటింగ్లోనే ఆవిడ డిసైడ్ అయింది మంచివాడు అని చెప్పి. సరే తల్లి చెప్పింది కాబట్టి చేసుకుంది. తర్వాత దే వాజ్ నో లుకింగ్ బ్యాక్ అండి. మేబీ షీ ఈస్ వెరీ అడ్జస్టింగ్, మేబీ ఐఎమ్ వెరీ అడ్జస్టింగ్. So we never had anything. Nor was she saying, she didn't know anything about army. ఫస్ట్ పోస్టింగ్ పెళ్లి కాగానే జౌడియా పాకిస్తాన్ బార్డర్ కి తీసుకెళ్ళాను. పాకిస్తాన్ బార్డర్ లో పెద్ద ఇది దాన్ని ఏమంటారు, టవర్ ఉంటుంది, అబ్జర్వేషన్ టవర్. దాని మీద ఎక్కించాము, ఇద్దరం ఎక్కాము. ఎక్కి అక్కడ నుంచి బైనాక్యులర్స్ తో చూస్తున్నాము. అక్కడే కింద పాకిస్తానీ సోల్జర్స్, అటు టవర్స్ అన్ని ఉన్నాయి, అవన్నీ చూసాము. పక్కనే చైనా నది. సో ఇవన్నీ చూసాను అనమాట. అటువంటి ఫస్ట్ ఇక్కడ కాగానే యుద్ధ రంగంలోకి తీసుకెళ్ళినట్టు. చాలా ధైర్యం కావాలి ఆర్మీ ఆఫీసర్స్ ని మ్యారేజ్ చేసుకోవాలి అంటే. అవునండి. అంటే వెరీ వెరీ అడ్జస్టింగ్ గర్ల్, వెరీ అండర్స్టాండింగ్ లేడీ. సో తనకి ఎప్పుడు దేనికి ఇబ్బంది పెట్టలేదు. దట్ ఈస్ మై గుడ్ లక్. అంతే అండి, అదృష్టం. ఎంతమంది పిల్లలండి మీకు? 2 బాబులండి. ఓకే, వాళ్ళని కూడా ఆర్మీకి ప్రిపేర్ చేస్తున్నారు? వాళ్ళు ఏం చదువుతున్నారు, ఏం చేస్తున్నారు? పెద్దవాళ్ళు వీళ్ళిద్దరూ మాతో పాటే ఉన్నారండి త్రూ అవుట్ దేర్ స్టడీస్. మేము వాళ్ళు చదివినది మామూలుగా అయితే హైదరాబాద్ లో మంచి స్కూల్ ఏది అని చెప్పి వెతుకుతూ ఉంటాం. అక్కడ మంచి స్కూల్ కాదు, స్కూల్ ఉందా ఏదైనా వెళ్ళడానికి. మేము చేసిందంటే ఇది ఫుట్బాల్ లాంగ్ డిస్టెన్స్ కొడతారు కదండి, ఒక్కసారి మంచి వాడు కొడితే గోల్ పోస్ట్ దాకా వెళ్ళేటట్టు అట్లా
ఇది జమ్మూ కాశ్మీర్ నుంచి నార్త్ ఈస్ట్కి, అస్సాంకి, అస్సాంలో కొడితే మళ్ళీ గుజరాత్కి అట్లా పోస్టింగ్స్ అయ్యేవి. అవి కూడా చిన్న చిన్న ప్లేసెస్. అక్కడ స్కూల్స్ ఉండడం గొప్ప, కానీ లక్కీలీ ఆర్మీ స్కూల్స్ ఉండేవి, కేంద్రీయ విద్యాలయాస్ ఉండేవి. వాటిల్లో చదివారు. ఒక 10-12 స్కూళ్ళల్లో చదివారు. అబ్బో, 10-12 స్కూళ్ళల్లో ఒకటి ఒక ఎవ్రీ ఇయర్ అయినా కాకపోయినా ఎవ్రీ ఇయర్ మామూలుగా 2 ఏళ్ల టెన్యూర్ ఉంటుంది. కానీ ఏదన్నా ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు, పర్మనెంట్ పోస్టింగ్ వచ్చినప్పుడు అప్పుడు షిఫ్ట్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళకి బహుశా భారతదేశం నేచర్ గురించి, టెరైన్ గురించి వాళ్ళకి చిన్నప్పటి నుంచే తెలుసు. ఎడారుల నుంచి అది అస్సాం, నాగాలాండ్లో ఉన్న అడవులు, కొండలు, అటు లే లడాక్, రివరీన్ టెరైన్, డెహ్రాడూను, హిమాచల్ ప్రదేశ్, ఇవన్నీ వాళ్ళకి జాగ్రఫీ మనం నేర్పక్కర్లేదు, వాళ్ళు అక్కడే నేర్చుకుంటారు. తర్వాత లక్కీగా నాకు పూనాలో పోస్టింగ్ వచ్చింది. అక్కడ మంచి స్కూల్స్ దొరికాయి. బాబుకి ఇంజనీరింగ్లో సీట్, పెద్ద బాబుకి ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది. వాడు అక్కడ ఇంజనీరింగ్ చేసి ఇన్ఫోసిస్లో క్యాంపస్ ప్లేస్మెంట్ అయ్యాడు. చిన్నవాడు అక్కడే 12th అయిన తర్వాత బిఎస్సి ఎకనామిక్స్కి చేరాడు సింబయోసిస్లో. చిన్నవాడు ట్రై చేశాడు, 2 సార్లు SSBకి వెళ్ళాడు. కానీ నేను చెప్పినట్టు తండ్రి ఆర్మీ ఆఫీసర్ కొడుకు కావాలని లేదు, కాబట్టి అది వాళ్ళ అసెస్మెంట్లో వాడికి దొరకలేదు. తర్వాత ఇద్దరు సింబయోసిస్లో MBA చేసి వాళ్ళు సెటిల్ అయ్యారు కార్పొరేట్లో. కావాలని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ, మిగతా ఫ్రెండ్స్ ఇదే అల్లరి కుంకలు అంటారు, వీళ్ళు ఏమన్నా అవుతారా అని చెప్పి అనుకునే వాళ్ళం మేము. వాళ్ళని చూసి వీళ్ళు కూడా అలా అయిపోతారేమో అని మీరు భయపడేవారు. వీళ్ళందరూ ఫ్రెండ్స్ అనమాట, అందరూ ఆర్మీ ఆఫీసర్స్ చిల్డ్రనే. వాళ్ళల్లో చాలా మంది సైన్యంలో చేరారు. అరే వీడికి చదువుతాడా, వీడికి మ్యాథ్స్ లో మార్కులు వస్తాయా, పాస్ అవుతాడా అనుకునే వాళ్ళం. కానీ వాళ్ళందరూ ఇప్పుడు బ్రహ్మాండంగా ఉన్నారు. ఒక ఫ్రెండ్ జమ్మూ కాశ్మీర్లో యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ లో చాలా సక్సెస్ఫుల్ గా యంగ్ లీడర్ గా. అది వీడికి కూడా మోటివేషన్. పిల్లలకి పేరెంట్స్ నుంచే అన్ని విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ టైం పేరెంట్స్తోనే ఉంటారు కాబట్టి. ఈ రోజుల్లో పిల్లలందరూ కూడా సోషల్ మీడియాకి ఎడిట్ అయిపోయారు. చూస్తున్నాం, ఏవో రీల్స్ చేస్తుంటారు, వాళ్ళు టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళకి తెలుసు మనం టైం వేస్ట్ చేసుకుంటున్నామని, కానీ అయినా కూడా చేసుకుంటున్నారు. పేరెంట్స్ వాళ్ళని ఎలా గైడ్ చేయాలంటారు? అంటే మీకు మీ నాన్నగారు ఒక గోల్ పెట్టారు, నువ్వు ఒక ఆర్మీ ఆఫీసర్ అవ్వాలి అని. పదే చెప్పడం వల్ల మీకు దాని మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. మీరు దాని వైపు మొగ్గు చూపారు, నేర్చుకున్నారు, సక్సెస్ అయ్యారు ఈరోజు. అలాగే మీరు మీ పిల్లలకి వాళ్ళ ఇష్టాలను బట్టి మీరు వాళ్ళ వివిధ రంగాల్లో వాళ్ళని మీరు ప్రోత్సహించారు. నేటి సమాజంలో పేరెంట్స్ పాత్ర ఎంతవరకు ఉంటుందంటారు పిల్లల్ని కెరీర్ వైపు గైడ్ చేయడంలో? మనం ఈ మధ్య చాలా సినిమాలు చూసాం, పేరెంట్స్ మాట వినడం అనేది చాలా తగ్గిపోయింది. వాళ్ళ మీద ఏ ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది అనేది వాళ్ళ బయట ప్రపంచంలోనే ఎక్కువ ఉంటుంది. పేరెంట్స్ ఇవ్వగలిగింది ప్రేమ, మంచి ఫెసిలిటీస్, వాళ్ళని పైకి రావడానికి వాళ్ళ అట్మాస్ఫియర్ అది ఇవ్వడం. కానీ వాళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా పడుతుంది అనేది మనం పేరెంట్స్గా మనం చెప్పలేము. మనం వీళ్ళతో కలవద్దు అంటే వాళ్ళు వినరు. కాబట్టి స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్, ఆ సోషల్ మీడియా, వీటి ప్రభావం వాళ్ళ మీద ఎక్కువ పడుతుంది. అవన్నీ సోషల్ మీడియా నెగటివ్ అని మనం చెప్పలేము. సోషల్ మీడియాలో చాలా పాజిటివ్స్ కూడా ఉన్నాయి. వాటి వలన వాళ్ళ అవగాహన సమాజం గురించి పెరుగుతుంది, ఆపర్చునిటీస్ గురించి పెరుగుతాయి, వాళ్ళు చూస్ చేసుకుంటారు. చిన్నగా ఉన్నప్పుడు ఆర్మీ స్కూల్ పిల్లలందరూ మేము మిలిటరీలో చేరతాం అంటారు. అది నీట్ అయ్యి అదేంటి JEE అయిన తర్వాత మనం IITలో చేరాలి అక్కడ అంటారు, IITలో అమెరికా వెళ్ళాలి అంటారు. అవన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి. తర్వాత అదే కార్పొరేట్లో వెళ్ళాలి, అక్కడ ఉద్యోగం చేసుకోవాలి, MBA చేయాలి అంటారు. ఎప్పుడు ఎలా మారుతారు అనేది వాళ్ళ మీద ఉన్న ఇన్ఫ్లుయెన్స్ బట్టి ఉంటుంది. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ క్రియేట్ అయింది? బహుశా ఇంటి బయటే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది వాళ్ళ మీద. సొసైటీ, వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్, వాళ్ళ టీచర్స్, వాళ్ళ స్టూడెంట్స్, మిగతా క్లాస్మేట్స్, వాళ్ళ మీద ఉంటుంది. చుట్టాలు కూడా చెప్పేవి అప్పుడప్పుడు వింటారు, వినాలని లేదు.
ఎందుకంటే అన్నట్లో అందరిలోకి లోకువ తల్లిదండ్రులు ఏమో, ఎందుకంటే వాళ్ళు ముద్దుగా పెంచుతారు. ఇప్పుడు రేపు ఒకళ్ళిద్దరు పిల్లలు, మేమైతే నలుగురు పిల్లలం కాబట్టి అంత ధ్యాస పెట్టే టైం లేకపోయినా మీరు అందరూ ప్రయోజకులయ్యారు. మరి ఈ రోజుల్లో ఒకళ్ళిద్దరు ఉంటే కూడా మనం వాళ్ళ మీద ఎంత కాన్సన్ట్రేట్ చేసినా కూడా ప్రేమ, ఎఫెక్షన్ అవి ఇవ్వగలం కానీ ఇన్సిస్ట్ చేయలేము. ఇది కూర్చొని చదువుకోరా, ఇది హోంవర్క్ కంప్లీట్ చేయాలి అంటే వాడు వినడు, చిన్నపిల్లవాడు కూడా వినడు. అవును. అట్లాంటప్పుడు వీ షుడ్ డిపెండ్ ఆన్ వీ షుడ్ బి అవేర్ ఆఫ్ సొసైటీ ఇన్ విచ్ హీ మూవ్స్. అదే మిగతా చెడు అలవాట్లకు పడకుండా మనం కాపాడుకోవాలి పిల్లల్ని. ఓకే, మరి భావితరాల పిల్లలని దేశభక్తిలోకి మళ్ళించాలి అంటే ఏం చేస్తే బాగుంటుందంటారు? ఒక మంచి సలహా. ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయండి. నేషనల్ కెడెట్ కోర్, ఎన్ఎస్ఎస్ ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అవుట్డోర్ యాక్టివిటీస్లో, సోషల్ యాక్టివిటీస్లో ప్రతి ఇంటర్నేషనల్ స్కూల్స్ కానివ్వండి, కేంద్రీయ విద్యాలయాలు కానివ్వండి చాలా ప్రోత్సహిస్తున్నాయి. వీటికి ఎక్స్పోజర్ బాగా పెరుగుతోంది. మన ప్రధానమంత్రి కూడా వాటిని చిన్న చిన్న వాటిని శౌచాలయం నుంచి శుభ్రత గురించి చెప్పడానికి, పరీక్షకి ఎలా ప్రిపేర్ అవ్వాలి గురించి ఇట్లా ఆయన అందరినీ ఇది అడ్వైజ్ చేస్తున్నారు. అది మనం వింటున్నాం, పిల్లలు కూడా వింటున్నారని అనుకుంటాం. కానీ ఈ ఎన్సిసి, ఈ అవుట్డోర్ యాక్టివిటీస్ ఏవైతే ఆర్గనైజ్ చేస్తున్నారో వాటిల్లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళకి ఆ గ్రూప్ మెంటాలిటీతోని వాళ్ళకి ప్రోత్సాహం జరుగుతుంది దేశభక్తి గురించి. స్కూల్స్లో కంపల్సరీ ఎన్సిసి లాంటివి కండక్ట్ చేయాల్సిందే, చేస్తే మంచిది. మంచిది. ఎన్సిసి కానివ్వండి, ఎన్ఎస్ఎస్ కానివ్వండి, ఇది స్కౌట్స్ అండ్ గైడ్స్ కానివ్వండి, ఇట్లాంటివి ఉంటే మంచిది. వాళ్ళల్లో వాళ్ళే నేర్చుకుంటారు వాటిలో ఉన్న మంచి విషయాల గురించి, దేశభక్తి గురించి. పార్టిసిపేషన్ ఇన్ ఇంటర్ స్కూల్ డిబేట్స్, కాంపిటీషన్స్ రిగార్డింగ్ నేషనలిజం, మనం స్వామి వివేకానంద గురించి మాట్లాడినా, ఇంటర్నేషనల్ యూత్ డే గురించి మాట్లాడినా, ఇవన్నీ దేశభక్తికి ప్రోత్సహించేవే. సొసైటీలో ఒక అపోహ ఉందండి, ఆర్మీ ట్రైనింగ్ అంటే చాలా కష్టతరమంగా ఉంటుంది, అది చాలా కష్టపడాలి, సరైన నిద్ర ఉండదు, తిండి ఉండదు, చలి వాతావరణం అనుకూలించదు, బాడీని చాలా కష్టపట్టుకుని ఒక రాడ్లా తయారవ్వాలి, చాలా కష్టతరంగా ఉంటుంది అనేసి బాబోయ్ ఆర్మీ అంటారు. ట్రైనింగ్ కోసమే, ఎస్పెషల్లీ ట్రైనింగ్ కోసం. ఎందుకు అంత కష్టంగా ఉంటుందంటారు? నిజంగానే అంత కష్టంగా ఉంటుందా? అగైన్ లక్ష సినిమా చూస్తుంటారు మీరు. రితిక్ రోషన్ ఎలా ఢిల్లీ స్కూల్లో తిరుగుతూ ఉండేవాడు, ఎట్లా ఇండియన్ మిలిటరీ అకాడమీకి వెళ్ళినప్పుడు నీళ్లు పోసేవాడు, లేట్గా వస్తే ఎట్లా పనిష్మెంట్ ఇచ్చారు. మనం ఇళ్ళలో ఎస్పెషల్లీ సివిల్ స్కూల్స్లో చదివిన వాళ్ళు, సైనిక్ స్కూల్స్లో, ఆర్ఐఎంసి, మిలిటరీ స్కూల్లో, బోర్డింగ్ స్కూల్స్లో చదివిన వాళ్ళకి ఈ డిసిప్లిన్ త్వరగా ఫాలో చేయడం, రూల్స్ని ఫాలో చేయడం వాళ్ళకి తెలుసు. మనలాంటి సివిల్ స్కూల్స్ లో చదివే వాళ్ళకి ఇది కొంచెం కష్టం. అది అలవాటు అయిపోతారు, లేకపోతే దెబ్బలు పెట్టి వాళ్ళని పనిష్మెంట్ కూడా ఉంటుందండి. చేయకపోతే ఎలాంటి పనిష్మెంట్లు ఉంటాయి? పరిగెత్తడం, అంతేనా? పరిగెత్తడం, ఇది ఫ్రంట్ రోలింగ్ అంటారు. ఓకే, ఫ్రంట్ రోలింగ్ అంటే దాని తెలుగులో ఏమంటారో తెలియదు. అది వీపు అంతా గాయాలైతాయి ఫ్రంట్ రోలింగ్ చేస్తూ ఉంటే. లేకపోతే గోడ కుర్చీ వేయడం, గోడని తలకిందులుగా దాన్ని గోడని చేయడం, దానివల్ల బాడీ కూడా స్ట్రాంగ్ అయిపోతుంది కదండి వాళ్ళు ఇచ్చే పనిష్మెంట్ల వల్ల. దానికని చెప్పి పనిష్మెంట్ కోసం చేయడం, కానీ రొటీన్ చాలా చాలా బాగా ఉండేదండి. పొద్దున్న నేషనల్ డిఫెన్స్ అకాడమీ మీరు ఈ మధ్య యూట్యూబ్స్ లో చూసుంటారు, 75th యానివర్సరీ అయిన తర్వాత వాళ్ళు పెట్టారు. దాంట్లో యంగ్ బాయ్స్ ని వాళ్ళు లీడర్స్ గా మారుస్తారు. అదేంటి, మనం ఎలా అయితే ఉయ్యాలంటామో అది క్రైడిల్ ఫర్ లీడర్షిప్, సినిమా పేరే, వాళ్ళు చేస్తున్న అడ్వర్టైజ్మెంట్. ఎలా అయితే చిన్న పిల్లల్ని వాళ్ళు మలుస్తారో, రెస్పాన్సిబుల్ పర్సన్స్ గా మారుస్తారు. దాంట్లో ఆపర్చునిటీస్ ఇస్తారు. మనకి టాస్క్స్ ఉంటాయి, ఆ టాస్క్ ని చేయాలి. వాటిలో మనకి ప్రైడ్ ఉంటుంది, అహంకారం కూడా వస్తుంది. అంటే నేను ఇదేంటి సెకండ్ సెమిస్టర్లో నుంచి థర్డ్ సెమిస్టర్లో వస్తే అరే నేను సీనియర్ని అని, మిగతా వాళ్ళు నా మాట వినాలి అని. మా పైన వేరే వాళ్ళు ఉంటారు, అది వేరే విషయం.
ఒక స్టెప్. అలా 6 సెమిస్టర్స్ అక్కడ గడిచిన తర్వాత బాడీ టఫ్ అయిపోతుందండి. ఇక్కడ ఆ రోజుల్లో గేమ్స్ కి అంత స్పోర్ట్స్ కి అంత ఆపర్చునిటీస్ ఉండేవి కావు. మామూలుగా లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియంలోనే కొన్ని క్రికెట్ క్లబ్ అవి ఉండేవి. మా స్కూల్లో ఏదో బాస్కెట్ బాల్ కోర్టు, టేబుల్ టెన్నిస్ ఉండేవి. కానీ మిలిటరీలో స్పిరిట్ ని, లీడర్షిప్ డెవలప్ చేయాలంటే టీమ్ గేమ్స్ కావాలి. ఆ టీమ్ గేమ్స్ క్రికెట్ లాగా కాదు. క్రికెట్ లో ఒకడు కొడతాడు, తనకే ఆ ప్రాధాన్యత ఉంటుంది. మనం వాలీబాల్, ఫుట్బాల్, ఇది హాకీ, వీటిలో ఆడినప్పుడు అందరూ కలిస్తే తప్ప గోల్ కాదు. అందరూ కలిసి గోల్స్ కొడితే తప్ప, ఎదురు టీం కంటే ఎక్కువ కొడితే తప్ప మనకి వి కాంట్ విన్. అది టీమ్ స్పిరిట్. ఆ టీమ్ స్పిరిట్ లో ఒక్కొక్క అపాయింట్మెంట్, రైట్ అవుట్, రైట్ ఇన్, సెంటర్ ఫార్వర్డ్, వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ బాధ్యతలు సరిగ్గా నిర్వహించి ఆ కెప్టెన్ చెప్పినట్టు వింటేనే వాళ్ళు గెలవగలరు. అట్లా ఎన్నో రకాలుగా లీడర్షిప్ క్వాలిటీస్, టీమ్ స్పిరిట్ నేషనల్ డిఫెన్స్ అకాడమీలో అది ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. ఇది 1400 కిలోమీటర్ల క్రాస్ కంట్రీ రేస్ ఉంటుంది. మొత్తం 3000 మంది ఒకేసారి పరిగెత్తుతారు. సో దానికి ప్రాక్టీస్ చేయడానికి మాకు మొదటి రోజు నుంచి పరిగెత్తించేవాళ్ళు 10 కిలోమీటర్లు. ఇది నీస్ నొప్పి, అక్కడ నొప్పి, స్లోన్స్ ఆయింట్మెంట్, ఏదో లినమెంట్ ఉండేది, పెయిన్ రిలీఫ్, అవన్నీ పెట్టుకొని చేసేవాళ్ళం. ఫ్రాక్చర్స్ కూడా, హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ అయ్యేవి. దానికి కొంచెం కొన్నాళ్ళు రెస్ట్ ఇచ్చేవాళ్ళు, కానీ అది పెద్ద పని చేయదు. అలా ఇది దృఢంగా తయారవుతారు. అంటే శ్రీనివాసరావు గారు, ఇప్పుడు ఈ ఆర్మీ ట్రైనింగ్ ఇవన్నీ ఎక్కువ పబ్లిక్లోకి స్ప్రెడ్ అయిపోయి ఉన్నాయి. పాజిటివ్స్ ఏంటి? ఆర్మీలో వర్క్ చేయడం వల్ల కలిగే లాభాలు ఏంటి? అది మానసికంగా వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఫిజికల్గా కానీ ఫ్యామిలీ పరంగా కానీ అసలు ఎట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయి ఆర్మీలో ఉంటే? తల్లిదండ్రులు, టీచర్లు వాళ్ళ పిల్లల నుంచి ఎటువంటి మనిషిగా మలచాలనుకుంటారో అలా తయారవుతారు. ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా తయారవుతారు. కంప్లీట్ లైఫ్. మనం సొసైటీలో చూస్తున్నవి కరప్షన్ కానీ, ఇది ఇండిసిప్లిన్గా ఉండడం కానీ, నోటికి వచ్చినట్టు మాట్లాడడం కానీ, వేరే వాళ్ళని క్రిటిసైజ్ చేయడం కానీ, అటువంటివి ఏమీ ఉండవు. నిజాయితీగా మనకి వచ్చిన జీతంతో మనం సర్దుకొని దాంతోని పైకి రావడం, ఆ సంతోషం ఇంకా ఏది ఇవ్వలేదండి. ఎంత ఆస్తులున్నా, ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నా, ఎంత గొప్పవాళ్ళమైనా, ఆ సాటిస్ఫాక్షన్ అనేది మనమే ఉండాలి. ఆ సాటిస్ఫాక్షన్ ఫ్యామిలీలో హస్బెండ్కి, వైఫ్కి, చిల్డ్రన్కి ఉండాలి. అంతకంటే మిగతా వాళ్ళు మీరు గొప్ప, మీరు బీద అనే దాని వలన ఉపయోగం లేదు. సో ఇట్లాంటి కంప్లీట్ లైఫ్, ఫుల్ఫిల్మెంట్ ఇన్ లైఫ్ ఇచ్చేది ఆర్మ్ ఫోర్సెస్ అండి. మన కష్టం మీద మనం పైకొచ్చాము. ఎవరి పరపతి, ఎవరి రికమెండేషన్ వలన కాదు. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. We are all self-made people, both boys and girls. That's a great satisfaction అండి. ఎక్కడా షార్ట్ కట్ తీసుకోకుండా లైఫ్లో అన్ని కరెక్ట్ పనులు చేస్తూ, అబద్ధం చెప్పకూడదు, వేరే వాడి ఆశించకూడదు, ఇది చెంచాగిరి అంటారు, అది చెయ్యక్కర్లేదు, అనవసరంగా పొగడక్కర్లేదు, నీ పని చేసుకుని వెళ్ళిపోతూ ఉండాలి. you will be recognized and you will come up. అట్లాంటి లైఫ్ ఎంతమందికి ఉంటుందండి? అవును. సో when I look back, I am fully satisfied. I am working for my satisfaction. సూపర్. చేసేదంతా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అవునండి. సో ఇట్లాంటి లైఫ్ ఉండడం అనేది పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. మన తాహతుకు మించి ఆశించడం అది వేస్ట్. అది మనకి ఉంటే, ఇఫ్ యూ కెన్ అఫోర్డ్ ఇట్, ప్లీజ్ బై ఇట్. If you can't afford it, just don't keep saying, okay, I should have had it. I think live. Be contented. Super. So, atla, again, going back to what Swami Vivekananda may have said, or Shankaracharya may have said, or Abdul Kalam may have said. So, ivanni manaki chala
ఎంకరేజ్మెంట్ గా ఉంటాయండి. పిల్లల్ని కూడా నేను ఫీల్డ్ ఆర్మీ బార్డర్స్ లో ఉన్నప్పుడు మా వైఫ్ చిల్డ్రన్ హైదరాబాద్ లో ఉండేవాళ్ళు. వాళ్ళని రామకృష్ణ మిషన్ కి తీసుకెళ్లేది. అక్కడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్, వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్, దాంట్లో వెళ్ళి చిన్న పిల్లలిద్దరిని కూర్చోబెట్టేది. సో అక్కడ బాగా స్వామీజీస్ బాగా చెప్పేవాళ్ళు. యోగా క్లాసెస్ ఉండేవి, కొంచెం చిన్న క్యాప్స్యూల్స్ ఉండేవి, అవి అటెండ్ చేసేవాళ్ళు. సో దీని వలన ఆ ఎన్వైరన్మెంట్ వాళ్ళకి బాగుంటుంది, వాళ్ళల్లో ఆ క్వాలిటీస్ వస్తాయని ఆశించాం. సో పేరెంట్స్ పాత్ర చాలా ఉందండి. పిల్లల్ని చిన్నప్పటి నుంచి ఒక క్రమశిక్షణలో ఒక పద్ధతిగా పెంచడం అన్నది పేరెంట్స్ బాధ్యతే. తర్వాత రైట్ ఎక్స్పోజర్ ఇవ్వడం. ఇప్పుడు మా ఫ్రెండ్ ఇంకో మ్యూజిషియన్ ఉన్నాడు, మనవాడిని ప్రతిరోజు బ్యాడ్మింటన్ ఆడడానికి కార్లో డ్రైవ్ చేసి తీసుకెళ్తాడు, తీసుకొస్తాడు. సో ఈ కాలం పేరెంట్స్ కి అంత టైం, హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు పనిచేస్తున్నప్పుడు అంత టైం ఉండదు. పేరెంట్స్ కి టైం ఉండట్లేదు, స్కూల్స్ లో కూడా స్టేడియంస్ ఉండట్లేదు, అవునండి, పిల్లలకి ప్లే గ్రౌండ్ ఉండట్లేదు. అదేందో అంటే చదువుకోవడం కోసమే స్కూల్కి వెళ్ళాలి, చదువుకోవాలి, రావాలి అన్నట్టుగానే ఉంటుంది, కానీ యాక్టివిటీస్ అయితే ఇక్కడ లేవు. దీన్ని సరిచేయడానికి నేను ఇక్కడ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకి జనరల్ ఆఫీసర్ కమాండింగ్ గా ఉన్నానండి. అప్పుడు నా కింద అడ్మినిస్ట్రేషన్, వెల్ఫేర్ ఇవన్నీ ఉండేవి. దాంట్లో భాగంగా ఆర్మీ స్కూల్స్ 3 ఉన్నాయి ఇక్కడ. బొలారం ఒకటి, రామకృష్ణాపురం ఒకటి, గోల్కొండ ఒకటి, 5 ఇవి కేంద్రీయ విద్యాలయాస్ ఆర్మీ చిల్డ్రన్ చదివేవాళ్ళు. వీళ్ళకి ఇటువంటి ఎన్వైరన్మెంట్ ప్రొవైడ్ చేయాలని ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ చాలా ఆర్గనైజ్ చేయించేవాడిని. అంటే ఆర్మీలో స్పోర్ట్స్ ఫెసిలిటీస్ చాలా ఉన్నాయి, సో స్కూల్స్లో లేకపోవచ్చు. కాబట్టి మా ఆర్మీ ఈఎంఈ సెంటర్ కానివ్వండి, గోల్కొండలో ఆర్టిలరీ సెంటర్ కానివ్వండి, ఏఓసి సెంటర్లో కానివ్వండి, స్పోర్ట్స్ ఫెసిలిటీస్, స్టేడియంస్ చాలా ఉన్నాయి. వీటిని ఉపయోగపెడుతూ వీళ్ళకి అవి ఫెసిలిటేట్ చేసేవాళ్ళం, ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ పెట్టేవాళ్ళం, వాళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళం. ఎందుకంటే హ్యావింగ్ గాన్ టు ఎన్డీఏ ఐ రియలైజ్ స్పోర్ట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ క్యారెక్టర్ బిల్డింగ్, ఫర్ బిల్డింగ్ అప్ ద చైల్డ్. అటువంటి దాంట్లో ఉంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ సోషల్ మీడియా, నెగటివ్ సోషల్ మీడియా మీద తక్కువ వెళ్ళి వీటి మీద ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కానివ్వండి, గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కానివ్వండి, పెరేడ్ నిర్వహిస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారంటారు? లెట్ us talk of ఆర్మీ ఢిల్లీలో రిపబ్లిక్ డే పెరేడ్ ఆర్గనైజేషన్ మొత్తం ఆర్మీ చేస్తుంది. దాంట్లో ఆర్మీలో ఢిల్లీలో జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఢిల్లీ ఏరియా ఉంటారు, ఆయన స్టాఫ్ ఉంటారు. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, ఓవరాల్ రెస్పాన్సిబిలిటీ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అనమాట. వేరే వేరే సెంటర్స్ నుంచి, అంటే మన భారత సైన్యంలో, నేవీలో, ఎయిర్ ఫోర్స్లో పలు రకాల విభాగాలు ఉన్నాయి, రెజిమెంట్స్ ఉన్నాయి. మీరు వింటారు డోగ్రా రెజిమెంట్, గోర్ఖా రెజిమెంట్, బిహార్ రెజిమెంట్, మెడ్రాస్ రెజిమెంట్, ఇట్లా అని. ఒక్కొక్క రెజిమెంట్ని రిప్రజెంట్ చేయడానికి కొంతమంది గ్రూప్ని ప్లస్ రిజర్వ్స్ని ఆర్మీ క్యాంప్ ఢిల్లీలో ముందు పిలుస్తారండి, డిసెంబర్లో పిలుస్తారు. అప్పటి నుంచి ఫస్ట్ వచ్చేది ఆర్మీ డే పరేడ్ 15th of January, దాని తర్వాత 26th. సో డిసెంబర్ నుంచి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. డిసెంబర్ నుంచే. ఇవాళ సోషల్ మీడియాలో అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆర్మీ నుంచి ఒక చిన్న క్లిప్ వచ్చిందనమాట. ఆర్మీ క్యాంప్ లో ఈ రిపబ్లిక్ డే పెరేడ్ లో పార్టిసిపేట్ జవాన్లు ఎలా తయారవుతారు ఒక నిమిషం వాళ్ళు చూపించారనమాట. ఆ ఒక నిమిషం వీడియోలో వాళ్ళు 2:30కి తెల్లవారుజామున లేచి వాళ్ళు తయారీ అవుతారు. ఒక బ్రేక్ఫాస్ట్ తినేసి రెడీగా 4:30-5 రెడీ, అది ప్రాక్టీస్ చేయడానికి. ప్రాక్టీస్ లేకుండా రిపబ్లిక్ డే పరేడ్ ఇంపాసిబుల్ అండి, అది చేయలేము. ఏ కళ అయినా కానివ్వండి, భరతనాట్యం కానివ్వండి, కంటిన్యూస్ ప్రాక్టీస్ చేయాలి. వీళ్ళు క్రికెటర్స్ కూడా రోజు ప్రాక్టీస్ చేస్తేనే వాళ్ళు ఫైనల్ కప్ గెలవగలరు. సో ఇప్పుడు నెక్స్ట్ టైం మనం పెరేడ్ చూస్తున్నప్పుడు వీళ్ళు 2:30 నుంచి లేసి ప్రాక్టీస్ చేస్తున్నారు అన్న వేతో మనం చూస్తాము. వాళ్ళే కాకుండా
ఇది ఎన్సిసి కెడెట్స్, ఎన్సిసి క్యాంప్ ఒకటి ఉందండి అక్కడ. దీంట్లో అన్ని రాష్ట్రాల నుంచి సెలెక్ట్ చేసిన పిల్లల్ని అక్కడ దానికి రిపబ్లిక్ డే పరేడ్కి పంపిస్తారు. వాళ్ళది కూడా ఒక వాళ్ళ మార్చ్ పాస్ట్ కూడా ఉంటుంది. అదే కాకుండా 28th ఆ ప్రాంతంలో ప్రైమ్ మినిస్టర్స్ ర్యాలీ ఉంటుంది ఎన్సిసి కెడెట్స్కి. ప్రైమ్ మినిస్టర్ వచ్చి వాళ్ళని సెల్యూట్ చేసి అదంతా వాళ్ళు ఏమేం చేస్తున్నారు అవన్నీ చూసి వాళ్ళని ప్రోత్సహిస్తారు. ఈ ప్రైమ్ మినిస్టర్ వచ్చిన తర్వాత ఇంతకు ముందు ఉన్న ఎన్సిసిని డబుల్ ది నంబర్స్ చేశారనమాట. ఆ ఆపర్చునిటీ అందరికీ దొరకాలి అని. ఎస్పెషల్లీ బార్డర్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు, వాళ్ళకి చిన్న రాష్ట్రాల వాళ్ళకి ఆపర్చునిటీ కలగాలి, వాళ్ళు దీంట్లో భాగం కావాలి అని చెప్పి ఎన్సిసిని బాగా ప్రోత్సహించారండి. మీతో మాట్లాడుతుంటే అసలు సమయమే తెలియట్లేదు. శ్రీనివాసరావు గారు, చివరిగా మన ప్రేక్షకులకి, భారతీయులకి, వారి బిడ్డలకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఆర్మీ గురించి క్లుప్తంగా చెప్పండి. ఆర్మీ కాకుండా ఆర్మ్ ఫోర్సెస్ చెప్తాను. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, అవి కాకుండా మన పోలీస్ బలగాలు, సిఏపిఎఫ్స్, వీళ్ళందరూ కలిసి మనల్ని రక్షిస్తున్నారు. వాళ్ళు అంత కష్టపడకపోతే మనం హైదరాబాద్ నగరంలో ఇంత హాయిగా ప్రశాంతంగా ఇలా మాట్లాడుకోలేము. మన పనులు సాఫ్ట్వేర్ కానివ్వండి, మన ఇండస్ట్రీస్ కానివ్వండి చేసుకోలేము. కాబట్టి మనం ప్రతి బ్రెత్ మన శ్వాస వి ఓ ఇట్ టు దోస్ పీపుల్ హూ ఆర్ సాక్రిఫైసింగ్. వాళ్ళు వాళ్ళ రాష్ట్రాల్లో పనిచేయట్లేదు, వాళ్ళు వాళ్ళ రాష్ట్రం వాళ్ళ ఊరు వదిలి ఎక్కడో జమ్మూ కాశ్మీర్లో, ఎక్కడో సియాచిన్ గ్లేషియర్లో పనిచేస్తున్నారు. దేనికి? మన భారతదేశాన్ని రక్షించడానికి. మన భారతదేశం రక్షింపబడితే మనం వికసిత్ భారత్కి మనం మీడియా కానివ్వండి, పొలిటీషియన్స్ కానివ్వండి, ఎడ్యుకేషనిస్ట్ కానివ్వండి, ఇండస్ట్రియలిస్ట్ కానివ్వండి, వాళ్ళందరూ వాళ్ళ పనులు చేసి రాణించగలరు. మన దేశాన్ని వికసిత్ భారత్గా చేయగలరు. అది చేయాలని నేను కోరుతున్నాను. ఇది థ్యాంక్స్ అ లాట్ టు ది ఆర్మ్ ఫోర్సెస్ అండ్ ఆల్ ది యూనిఫార్మ్ సర్వీసెస్ హూ ఆర్ ప్రొటెక్టింగ్ అస్ అండ్ కీపింగ్ అస్ సేఫ్. థ్యాంక్ యూ. జై హింద్ సార్. జై హింద్. ఇది వాళ్ళ ఎక్స్పర్ట్ అవర్. మరో ఎక్స్పర్ట్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.